ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం అదృష్టం ఆరోగ్యం ఐశ్వర్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. రాబోయే వారం రోజుల పాటు 12 రాష్ట్రాల వారికి గ్రహగతులు ఎలా ఉండబోతున్నాయి అన్న అంశాలని అంచనా వేస్తూ మనందరికీ కావాల్సిన సలహాలు సూచనలతో పాటు పరిహార మార్గాల్ని తెలియచేయనున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష శాస్త్ర నిపుణులు, ప్రశ్నాశాస్త్ర ప్రావీణ్యులు, జ్యోతిష భాస్కర శ్రీ గడ్డమనుగు తేజస్వి శర్మ గారు. ఇక గురువుగారిని ఆహ్వానించి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి గురువుగారు. నమస్కారం అమ్మా. శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరే నమః. జీ తెలుగు ప్రేక్షకులకు శుభోదయం. గురువుగారు, వార ఫలితాలతో పాటు ఈరోజు మేము ఇంకా ఏం తెలుసుకోబోతున్నామో వివరిస్తారా అండి? తప్పకుండానమ్మా. ఈరోజు సూర్యగ్రహణంతో సమానమైనటువంటి శక్తివంతమైనటువంటి రోజు ఈరోజు. అందుకనే ఈరోజు మీ అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి పరిహారాన్ని తెలియజేయబోతున్నాను. అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి, ఆర్థిక అభివృద్ధి కలగడానికి, శత్రుబాధలన్నీ కూడా తొలగిపోవడానికి ఈ పరిహారం అత్యద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ పరిహారాన్ని ఈ రోజే మీ అందరూ కూడా పాటించవలసి ఉంటుంది. ఈ పరిహారంతో పాటుగా ఈరోజు చెప్పుకోబోయేటువంటి వార ఫలితాలు కూడా చాలా ప్రత్యేకమైనటువంటివి. కారణం ఏంటి అంటే కనుక కుజుడు ఇవాళ నుంచి రాశి మారుతున్నాడు. మరి కుజుడి యొక్క రాశి మార్పు ఎవరికి అనుకూలంగా ఉందో, ఎవరికి ప్రతికూలంగా ఉందో మీ అందరికి కూడా తెలియజేస్తాను. సూర్యుడి తర్వాత, శని తర్వాత, గురువు తర్వాత మళ్ళీ అంతగా చెప్పుకోదగినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి గ్రహం కుజగ్రహం. ఎందుకంటే కుజుడు రోగ రుణ శత్రుబాధలకు ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తాడు కనుక అటువంటి యొక్క కుజుడి యొక్క రాశి మార్పు ఎవరికి ఎటువంటి ఫలితాలు ఇస్తుందో కూడా తెలియజేస్తాను. ఇవన్నీ తెలుసుకోవడానికి ముందుగా యథావిధిగా కార్యక్రమాన్ని పంచాంగంతో ప్రారంభిద్దాం. ఆదివారం 21వ తేదీ జూన్ నెల 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠమాసం, తిథి శుద్ధ సప్తమి, మధ్యాహ్నం 3:25 వరకు, నక్షత్రం పూర్వ ఫల్గుని నక్షత్రం, ఉదయం 9:33 వరకు, వర్జం సాయంత్రం 5:01 నుండి 6:40 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 5:05 నుండి 5:57 వరకు, రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు, యమగండం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు, శుభ సమయాలు ఉదయం 11 గంటల నుంచి 11:40 వరకు. ఈ రోజు ఉన్నటువంటి తేదీ వార నక్షత్రాన్ని అనుసరించి అన్నప్రాసన, అక్షరాభ్యాసం, ఉపనయనం, పెళ్లి చూపులు, నిశ్చితార్థం, వివాహం, గృహప్రవేశం, నూతన వస్త్రాభరణాలను ధరించడానికి, మొక్కలు నాటడానికి, ప్రయాణాలకు, శుభకార్య చర్చలకు, ధర్మ కర్మాచరణకు కాలం అనుకూలంగా ఉంది. అలానే ఈరోజు తాకట్టు పెట్టినా, అప్పిచ్చినా, తీసుకున్నా ఇవన్నీ కూడా ఇబ్బందులకు దారితీస్తాయి కనుక ఇటువంటి వాటికి దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. ఇవాటి పంచాంగ విశేషాలు తెలియచేసినందుకు ధన్యవాదాలు గురువు గారు. ఇక ఈ రోజంతా సాఫీగా సాగిపోవడానికి ఏం చేయాలో వివరిస్తారా అండి? ఈరోజు ఉదయం 9:34 నుంచి సర్వార్థ సిద్ధి యోగం ఉంది. ఈ సర్వార్థ సిద్ధి యోగం ఆదివారం ఉత్తరా నక్షత్రం కలుస్తున్నటువంటి కారణం చేత ఏర్పడుతోంది. 9:34 తర్వాత నుంచి ఉత్తరా నక్షత్రం వస్తున్నటువంటి కారణం చేత ఈ యోగం మనందరికీ కూడా సంప్రాప్తమవుతోంది. కనుక మంచి సమయం ఉదయం 9:44 తర్వాత నుంచి ఉండేటువంటి వర్జము, దుర్ముహూర్తము, రాహుకాలము వదిలివేసి తతిమా సమయాల్లో మీరు అనుకున్నటువంటి పనులు కనుక ప్రారంభం చేసినట్లయితే చక్కటి ఫలితాలని అందుకోగలుగుతారు. ధన్యవాదాలు గురువు గారు. ఈ రోజుకున్న విశిష్టతల గురించి వివరిస్తారా అండి? ఈరోజు భాను సప్తమి, ఆదివారము సప్తమి తిథి, ఈ రెండు కూడా కలిస్తే దాన్ని భాను సప్తమి అని అంటారు. సప్తమి భానువారయుత సూర్యగ్రహ సన్నిభ అంటూ ఆదివారం సప్తమి తిథి కనుక కలిస్తే అది సూర్యగ్రహణంతో సమానమైనటువంటి పుణ్యాన్ని కలగజేస్తుందన్నారు. అంతేనా, ఈ రోజున పద్మక యోగం కూడా ఉంది. ఈ పద్మక యోగాన్ని గురించి చెప్తూ సప్తమి యోగే వారేశ్చేందు అంశుమాలిన యోగోయం పద్మకో నామ సహస్రార్కగ్రహై సమః అంటూ ఆదివారం సప్తమి తిథి ఈ రెండు కూడా కలిసినా లేదా షష్ఠి తిథితో కలిసినా కూడా దాన్ని పద్మక యోగం అని అంటారు. ఇది 1000 సూర్యగ్రహణాలతో సమానమైన పుణ్యప్రదమైనటువంటి రోజు అని చెప్పని శాస్త్రం చెప్తోంది. కనుక ఇవాళ అటువంటి పద్మక యోగం కూడా ఉంది. ఇంతేనా, ఈ రోజున పాతార్క యోగం కూడా కలిసి వచ్చింది. ఈ పాతార్క యోగము అని అంటే ఏంటంటే గనక ఎప్పుడైతే గనక ఆదివారం వ్యతిపాత యోగం ఈ రెండు కూడా కలుస్తాయో దానికి పాతార్క యోగం అనేటువంటి పేరుంటుంది. ఈ పాతార్క యోగం కూడా 1000 సూర్యగ్రహణాలతో సమానమైనటువంటి బలాన్ని కలిగి ఉంటుంది. ఈ యోగం ఈరోజు ఉదయం 11:45 నుంచి ప్రారంభమవుతోంది. భానుసప్తమి యోగము, పద్మక యోగం సూర్యోదయం నుంచే ఉన్నాయి.
పాతార్క యోగం మనకి 11 గంటల 45 నిమిషాల నుంచి ప్రారంభమవుతోంది. ఇవి కాక ఈరోజు ఉదయం 9 గంటల 34 నిమిషాల తర్వాత నుంచి ఉత్తరా నక్షత్రం వస్తుంది. ఈ ఉత్తరా నక్షత్రం కూడా రవికి సంబంధించినటువంటి నక్షత్రం. అందుకని ఎలా చూసుకున్నా కూడా ఈరోజు 1000 సూర్యగ్రహణాలతో సమానమైనటువంటి పుణ్యాన్ని మనం అందరం కూడా పొందటానికి గాను ఉపకరించేటువంటి రోజు గనక ఈరోజు చేసేటువంటి పుణ్యనదీ స్నానాలు, దానాలు, పితృదేవత తర్పణాలు, సూర్యారాధన ఇవన్నీ కూడా అక్షయమైనటువంటి పుణ్యాన్ని కలుగజేస్తాయి గనక ఇవన్నీ యథాశక్తిగా ఆచరిద్దాం, తరిద్దాం. ఎన్నో విశిష్టతలు కలిగిన ఈ రోజు గురించి చాలా వివరంగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువుగారు. ఇక ఈ వారం వార ఫలితాలు ఎలా ఉన్నాయో వివరిస్తారా అండి? ఈ వారం ఉన్నటువంటి గ్రహగతులు కనుక గమనించినట్లయితే వృషభంలో కుజుడు, అలానే మిథునంలో రవి, మిథున కర్కాటక రాశుల్లో బుధుడు, కర్కాటకంలో గురువు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో శని, సింహ కన్యా తులా వృశ్చిక రాశుల్లో చంద్రుడి యొక్క సంచారం ఉంది. మరి ఇటువంటి ఈ గ్రహస్థితి మేషాది 12 రాశుల వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలను కలగజేస్తుందో తెలుసుకుందాం. ఇక్కడ మనం గమనించినట్లయితే కనుక ఈ వారంలో 2 గ్రహాలు రాశి మారుతున్నాయి. ఒకటి కుజుడు, 2 బుధుడు. కుజుడేమో ఇవాటి నుంచి రాశి మారి వృషభ రాశిలోకి ప్రవేశించి ఆగస్టు 2వ తేదీ వరకు కూడా ఆయన ఇక్కడే సంచారం చేయబోతున్నాడు. అలానే బుధుడిని కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ఈయన 23వ తేదీ జూన్ నుంచి జూలై 7వ తేదీ వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు. అయితే ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఈ రోజు నుంచి ఎక్కువగా కుజుడు ఇవ్వబోతున్నాడు గనక మరి అసలు ఈ కుజుడు యొక్క రాశి మార్పు ఎవరికి అనుకూలంగా ఉంది, ఎవరికి ప్రతికూలంగా ఉంది, అలానే అసలు 12 రాశుల వారికి ఈ వారం అంతా ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి ఈ రోజు నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు కూడా కుజుడు ద్వితీయంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కాస్త జాగ్రత్తలు పాటించాలి. ధన, కుటుంబ, వాక్స్థానాల్లో కుజుడు యొక్క సంచారం నడుస్తూ ఉన్నది. కంటి జబ్బులు ఏమైనా రావడానికి, లేకపోతే ఎవరైనా సరే ఆపరేషన్స్ లాంటివి ఏమైనా చేయించుకుందాం అనుకుంటున్నట్లయితే కనుక కంటికి సంబంధించి కొంచెం జాగ్రత్తలు పాటించుకుంటూ ముందుకు సాగేటువంటి ప్రయత్నాలు చేయడం మంచిది. ఇంట్లో తరచుగా దీని వలన విభేదాలు ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి మైత్రి దీని వలన తగ్గడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ముఖంలో ఉండేటువంటి గ్లో కూడా కొంత తగ్గుతుందని చెప్పుకోవాలి. అనవసరమైనటువంటి గొడవలు, నిందలు, ఆరోపణలు, వివాదాలు ఇవన్నీ కూడా ఉండటం వలన కాస్త మానసిక ప్రశాంతత కూడా తగ్గుతుంది. అయితే ఈ వారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు చూసుకున్నప్పుడు పెద్దమైనటువంటి ఆటుపోట్లు కలిగేటువంటి స్థితి మాత్రం లేదు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ వారం కుటుంబంలో ఉన్నటువంటి అనైక్యతను తొలగించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు కూడా చక్కగా కలిసి వస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలతోటి ఎదుటివారు కూడా ఏకీభవిస్తారు. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించడం. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు కూడా కుజుడు జన్మంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత జన్మ కుజ దోషం అనేటువంటిది కొన్నాళ్ళు ఉంటుంది. దీనివలన అనారోగ్య సమస్యలు పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది. అదే ప్రకారంగా 10 మంది యొక్క దృష్టి, ఫోకస్ అంతా కూడా మీ మీదే ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల శత్రుబాధలు పెరుగుతూ ఉంటాయి, దృష్టి దోషాలు కూడా బాగా పెరుగుతూ ఉంటాయి. నా అనుకున్నటువంటి వారి నుంచే విభేదాలు రావడానికి గాను, లేకపోతే కనుక మీరు కోరుకునేటువంటి సౌకర్యాలు లభించకపోవడానికి అవకాశాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఖర్చులు కూడా ఊహించినటువంటి విధంగా పెరగడానికి అవకాశాలు లేకపోలేదు. కనుక ఆర్థిక విషయాల్లోనూ అదే ప్రకారంగా ఏవైనా రిలేషన్స్ ఏవైతే ఉంటాయో అవి చెడిపోకుండా తగు జాగ్రత్తలు పాటించుకుంటూ ఈ కాలంలో ఉండటం అనేది మంచిది. ఈ వారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే ఈ వారం మాత్రం పెద్దమైనటువంటి ఇబ్బందులు లేవు. కాస్త చికాకులతోటి, ఆర్థిక పరమైనటువంటి ఆటుపోట్లతోటి వారం ప్రారంభమైన రాను అనుకూలమైనటువంటి ఫలితాలు పెరుగుతూ ఆర్థికంగా మీకున్నటువంటి చిక్కులు, చికాకులు తొలగిపోవడానికి అవకాశాలు అనేటువంటివి ఎక్కువగా ఏర్పడుతున్నాయి. అలానే ఇంట్లో ఉన్నటువంటి వారికి ఏం కావాలో తెలుసుకునే వాటిని సమకూర్చేటువంటి ప్రయత్నం చేస్తారు. సంతానం వలన మానసిక సంతోషం కూడా కలుగుతుందని చెప్పుకోవాలి. నిరుద్యోగులు చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పాటించడం. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు కూడా కుజుడు వ్యయంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కాస్త జాగ్రత్తలు ఎక్కువగా పాటించుకోవాలి. వృధా ఖర్చులు ఉండటానికి, అనవసరమైనటువంటి విధంగా డబ్బు నీలప్రాయంగా ఖర్చు అవ్వడానికి అవకాశం అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి. ఇతరులు మిమ్మల్ని గొడవల్లోకి ఇరికించడానికి అవకాశం ఉంటుంది కనుక కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. అలానే ఇక్కడ ఏవైనా సరే అనారోగ్య సమస్యలు కనుక ప్రారంభమైనట్లయితే వీటి తీవ్రత కాస్త ఎక్కువగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది కనుక కుజుడి యొక్క దోషాన్ని నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉండటం అనేది మంచిది. ఈ వారం వరకు ఉన్నటువంటి గ్రహస్థితి కనుక చూసుకున్నా కూడా ఖర్చులు పెరుగుతున్నాయి,
పనులు వాయిదా పడుతున్నాయి, అర్థం చేసుకునేటువంటి వారు అందుబాటులో ఉండటం అనేది కష్టంగా ఉంటుంది. అన్నింటా కూడా తగు జాగ్రత్తలు పాటించుకుంటూ ప్రతి దాంట్లో కూడా ప్లాన్ ఏ ప్లాన్ బి అని పెట్టుకుంటూ ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేయడం మంచిది. ఒక ముక్కలో చెప్పాలంటే కనుక పనులను వచ్చే వారానికి వాయిదా దూరంలో తీసుకెళ్తూ ముందుకు సాగడం వలన మెరుగైనటువంటి ఫలితాల్ని అందుకోగలుగుతారు. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజు శనివారం. పాటించవలసిన పరిహారం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పాటించడం. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు నుంచి ఆగస్టు నెల 2వ తేదీ వరకు కూడా కుజుడు మీకు ఏకాదశంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మంచి ఫలితాలను అందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. చక్కటి గౌరవ మర్యాదలు అనేటువంటివి ఏర్పడతాయి. సమస్యలు తీరడానికి ఆస్కారం అనేటువంటిది ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాల అన్వేషణ ఫలిస్తుంది. లాభాలు కూడా కలగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. స్థిర చరాస్తులు కూడా ఒక కొలిక్కి రావడానికి, వీటి వల్ల కూడా లాభాలు పొందడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడతాయి. కనుక కుజుడి యొక్క రాశి మార్పు మీకు సంపూర్ణమైనటువంటి యోగాన్ని కలగజేస్తుందని చెప్పని చెప్పుకోవచ్చు. అయితే ఈ వారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం నిదానమే ప్రధానం అనేటువంటి సూత్రాలను నమ్ముకోవడం మంచిది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అప్పు ఇచ్చినా తీసుకున్నా తాకట్లు పెట్టినా ఇబ్బందులు కలుగుతాయి. రుణ భారాలు కూడా పెరగడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఎదుటివారు అర్థం చేసుకోలేకపోవడం, నిరుద్యోగులకు ఉన్నటువంటి ఇబ్బందులు పెరగడం, విద్యార్థుల్లో శ్రద్ధాలోపం అనేటువంటిది కలగడం, నిందలు ఆరోపణలు ఇట్లా ఈ వారం అంతా కాస్త చికాగ్గానే సాగుతోంది. కనుక అయినంత వరకు కూడా ఒదిగి ఉండేటువంటి ప్రయత్నం చేయటం, అలానే నిరుత్సాహాన్ని దరిచేరనివ్వకపోవటం అనేది మంచిది. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు సోమవారం, మంగళవారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని పాటించడం. తదుపరి రాశుల యొక్క వార ఫలితాల గురించి వివరిస్తారా? తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు నుంచి రాబోయే ఆగస్టు నెల 2వ తేదీ వరకు కూడా కుజుడు దశమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అలానే ఖర్చులు కూడా పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శారీరక మానసిక అప్రశాంతత కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇవి పెద్దగా ఫలించట్లేదు అని బాధపడడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే మీ వైపు నుంచి దోషం ఉండదు కానివ్వండి, గ్రహాలు పెద్దగా అనుకూలించట్లేదు కనుక ఫలితాలు అంతంత మాత్రంగానే ఉంటాయని చెప్పని మాత్రం చెప్పుకోవచ్చు. ఇక ఈ వారం మనకు ఉన్నటువంటి గ్రహగతులు కనుక చూసుకున్నా కూడా కొంత చికాకులే ఎక్కువగా ఉంటున్నాయి. వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి. ఎదుటివారికి మీరు సహాయం చేయడమే తప్ప మీకు సహాయం చేసేటువంటి వారి సంఖ్య తక్కువగా ఉంటుంది. అలానే అలసట బాగా పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉంటారు. అయినంత వరకు ఇది నాకు ముఖ్యం అనుకునేటువంటి పనులు ఏమన్నా ఉన్నట్లయితే కనుక వాటిని వాయిదా దూరంలో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయండి. వచ్చే వారానికి చూసుకుందాం, ఈ వారం తిన్నానా, పడుకున్నానా, పొద్దు కింద తెల్లారిందా అన్నట్టుగా ఉన్నట్లయితే ఈ ఇబ్బందుల నుంచి మీరు బయటపడడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు బుధవారం, గురువారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని పాటించడం. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు నుంచి ఆగస్టు నెల 2వ తేదీ వరకు కూడా మీకు కుజుడు భాగ్యంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత శారీరక బడలిక అనేటువంటిది బాగా పెరుగుతుంది. కొంచెం అనారోగ్యాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇంట్లో ఉండేటువంటి పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండాలి. శుభకార్యాలు జరుగుతాయి. నూతనమైనటువంటి వస్త్రాభరణాలను కొనుగోలు చేసుకోగలుగుతారు. ఈ భాగ్యంలో కుజుడి యొక్క సంచారం అనేది మంచి చెడుల యొక్క కలబోతగా మీకు సాగుతుంది. అయితే రవి, బుధుడు, గురువు, శుక్రుడు, రాహు ఇన్ని గ్రహాలు యోగిస్తున్నటువంటి కారణం చేత ఇవి పెద్దమైనటువంటి ఇబ్బందులుగా ఉండడానికి ఆస్కారాలు పెద్దగా లేవు. అలసట ఉంటోంది అనే ఒక్క విషయాన్ని మినహాయించినట్లయితే కన్యారాశి వారికి అసలు ఈ వారం పెద్దమైనటువంటి ఆటుపోట్లు లేవు. నిరుద్యోగులు ఏ కొద్దిపాటి గట్టి ప్రయత్నాలు చేసినా చక్కటి ఉద్యోగాలను సొంతం చేసుకోగలుగుతారు. ఇంట బయట ప్రశాంతమైనటువంటి స్థితిగతులు నెలకొని ఉంటాయి. మధ్య మధ్యలో చిన్నపాటి తగాదాలున్నా ఇవన్నీ తట్టుకొని నిలబడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి ఫంక్షన్లోనూ కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలబడగలుగుతారు. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు సోమవారం, మంగళవారం, శనివారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పాటించడం. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు నుంచి ఆగస్టు నెల 2వ తేదీ వరకు కూడా అష్టమంలో కుజుడి యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత అష్టమ కుజదోషం అనేటువంటిది ఏర్పడుతోంది. అష్టమంలో కుజుడు ఉన్నటువంటి కారణం చేత మీకు ముఖ్యమైనటువంటి గ్రహం కుజుడు. ఇందువలన అనవసరమైనటువంటి తగాదాలు ఉండడానికి అవకాశాలు ఏర్పడతాయి. మానసిక చాంచల్యం అనేటువంటిది కాస్త ఎక్కువగా ఉంటుంది. చిన్న అనారోగ్య సమస్యలు కూడా కాస్త ఎక్కువగానే బాధిస్తాయని చెప్పని చెప్పుకోవచ్చు. వాక్స్థానాన్ని ఇక్కడి నుంచి కుజుడు చూస్తాడు కనుక ఆగస్టు 2వ తేదీ వరకు కూడా మీకు తెలియకుండానే మాట కొంత పరుషంగా ఉండటానికి, ఇంట్లో వివాదాలు ఉండడానికి కూడా అవకాశాలు ఏర్పడతాయి. కనుక తప్పుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా ఉంటూ ప్రశాంతంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా ఈ వారం ఉన్నటువంటి గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే
కొంత చికాకులే ఎక్కువగా ఉంటున్నాయి. నిద్రలేమి సమస్యలు బాధిస్తాయి. అనారోగ్య సమస్యలు కొంచెం చికాకు పెడుతూ ఉంటాయి. పనులు వాయిదా దూరంలో కొనసాగుతూ ఉంటాయి. బయట వారు అర్థం చేసుకున్నట్టుగా ఇంట్లో వారు అర్థం చేసుకోవడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అలా అలా సాగిపోతూ ఉంటాయి. విద్యార్థులకు పెద్దమైనటువంటి మార్పులు చేర్పులు ఏవి కూడా గోచరించట్లేదు. వీళ్ళు కొంచెం ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు బుధవారం, గురువారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం సుబ్రహ్మణ్యాష్టకాన్ని పాటించడం. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు కూడా కుజుడు సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఈ భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి గొడవలు చిలికి గాలివానగా మారడానికి అవకాశం ఏర్పడుతుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయినప్పటికీ కూడా తరచుగా బాధిస్తూ ఉంటాయి. ప్రశాంతత అనేటువంటిది బాగా లోపిస్తుంది. శారీరక బడలిక బాగా పెరగడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అనవసరమైనటువంటి వివాదాల్లోకి లాగపడడానికి అవకాశాలు లేకపోలేదు. అలానే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండాలంటే పెద్ద పెద్ద ఇబ్బందులు వస్తాయని కాదు, కానీ తరచు వాళ్ళకి ఏదో ఒకటి నష్టగలిగించి అనారోగ్యాలు వస్తున్నటువంటి కారణం చేత ఈ చికాకులు అనేటువంటి కాస్త ఎక్కువగా ఉంటూ ఉంటాయని చెప్పని చెప్పుకోవచ్చు. ఇక ఈ వారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా సాగిపోతోంది వృశ్చిక రాశి వారికి. పెద్దమైనటువంటి మార్పులు చేర్పులు ఏవి కూడా జరగడం లేదు. మానసిక అప్రశాంతత అనేటువంటిది మాత్రం పెరుగుతోంది. దీనికి ప్రత్యేకమైనటువంటి కాజెస్ ఏవి కూడా ఉండడానికి అవకాశాలు లేవు. ఆర్థికంగా చూసుకున్నట్లయితే అవసరాలకు తగినంత ధనాన్ని మాత్రం కలిగి ఉంటారు. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు సోమవారం, మంగళవారం, శనివారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం దుర్గా అమ్మవారిని పూజించడం. గురువుగారు, శత్రు రోగబాధలు తొలగిపోయి ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి పాటించాల్సిన పరిహారాన్ని తెలియజేస్తామన్నారు. వివరిస్తారా అండి? తప్పకుండానమ్మా. ఈరోజు ఎంతో ప్రభావవంతమైనటువంటి రోజు. సర్వార్థ సిద్ధి యోగం ఉంది. 1000 సూర్యగ్రహణాలతో సమానమైనటువంటి బలాన్ని అందించేటువంటి పద్మక యోగం, భానుసప్తమి యోగం, పాతార్క యోగం ఇన్ని కలిసి వచ్చాయి. ఇన్ని కలిసి వచ్చినప్పుడు మనం మొట్టమొదటిగా ఆరాధన చేయవలసింది ఎవరిని? సూర్య భగవానున్నే. చాలా మందికి తెలిసినటువంటి స్తోత్రం కనుక ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చిన్న చూపు చూస్తున్నారు, కానీ ఇవాల్టి నుంచి ప్రారంభం చేసి రోజు 3 సార్లు చొప్పున ఆదిత్య హృదయ స్తోత్రాన్ని కనుక మీరు పారాయణ చేసి చూడండి. ఒక 6 మాసాలు విడవకుండా రోజు ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలో చేయండి. ఈరోజు మీ ఇష్టం, మీకు అంతా యోగం అంతా ఉంది కనుక ఏ సమయంలో చేసినప్పటికీ పర్వాలేదు, సూర్యాస్తమానం లోపుగా. రేపటి నుంచి మాత్రం ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలో చక్కగా చేసుకుంటూ వెళ్ళండి. ఒక 6 మాసాల పాటు అనారోగ్య సమస్యలు ఉంటే ఇవి తగ్గుతాయి, శత్రుబాధలు ఉంటే ఇవి తొలగిపోతాయి. సంపద పెరగాలి అని ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్సెస్ కూడా చక్కగా కనబడతాయి. చాలా అద్భుతమైనటువంటి రోజు ఈరోజు. అందుకని మీరు అందరూ అదృష్టవంతులు కావాలనే నిన్నటి రోజున అదృష్టం కలిసి రావడానికి ఈ రోజున ఏ పరిహారం చేయాలో కూడా తెలియజేసినటువంటి కారణం ఇదే. ఇటువంటి యోగాలు కొంత అరుదుగా వస్తూ ఉంటాయి కనుక వీటిని సద్వినియోగం చేసుకొని ఈ పరిహారాన్ని పాటించి చక్కటి ఫలితాన్ని అందుకోండి. తదుపరి రాశుల యొక్క వార ఫలితాల గురించి వివరిస్తారా? ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు నుంచి ఆగస్టు నెల 2వ తేదీ వరకు కూడా కుజుడు మీకు షష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇంట్లో శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అనారోగ్య సమస్యలు తీరుతాయి. అప్పులు తీర్చడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడతాయి. ఆదాయాన్ని పెంచుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. అయితే ఈ వారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు చూసుకున్నట్లయితే ఇవి కూడా అనుకూలంగా ఉన్నాయి. స్వయంకృత అపరాధాలు చోటు చేసుకోనంత వరకు అసలు ఈ రాశిలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి, అన్ని వయసుల్లో ఉండేటువంటి వారికి, అన్ని వృత్తుల్లో ఉండేటువంటి వారికి కూడా ఈ వారం బాగుంది. మరీ వ్యక్తిగత జాతకాలు బాగుండకపోతే మినహా గోచార రీత్యా ధనుస్సు రాశి వారికి పెద్దగా చెప్పుకోదగినటువంటి ఇబ్బందులు అసలు ఏవి కూడా ఈ వారం లేవు. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, వ్యవహారికంగా, ఇంటి పరంగా, శుభకార్యాల పరంగా, స్థిరచరాస్తులకి సంబంధించి, ఆరోగ్యపరంగా, విద్యా విషయాలు అన్నీ కూడా యోగించడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం హనుమాన్ చాలీసాని పాటించడం. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు నుంచి రాబోయే ఆగస్టు నెల 2వ తేదీ వరకు కూడా పంచమంలో కుజుడు సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఎవరితోనూ ఒక పట్టాన సరిపడదు. కోపం అనేది బాగా పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది. చిన్న చిన్న విషయాలు కూడా భగ్గును పైకి లేవడానికి కానీ అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. శరీరానికి ఉపకరించేటువంటి ఆహారం తీసుకోవడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. అయితే ఈ వారం వరకు మాత్రం మకర రాశి వారికి దివ్యంగా ఉంది. రేపుకు రూపు లేదు అనేటువంటి వాస్తవాన్ని గుర్తుపెట్టుకొని వచ్చే వారంతో సంబంధం లేకుండా ఈ వారంలోనే నాకు ముఖ్యం అనుకున్న ప్రతి పనిని కూడా పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అసలు 12 రాసుల్లోకి
అత్యద్భుతంగా ఉన్నటువంటి రాశి ఈ వారం మకర రాశి. శుభకార్యాల్లో కూడా పాలు పంచుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు కూడా సజావుగా చక్కగా సాగించుకోగలుగుతారు. రావాల్సినటువంటి ధనాన్ని పొందగలుగుతారు. అవసరాలకి తగినంత ధనాన్ని చక్కగా కలిగి ఉంటారు. క్రయ విక్రయాలు కూడా లాభసాటిగా సాగించుకోగలుగుతారు. ఇలా ఒకటి ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా ఉంది. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం దుర్గా అమ్మవారిని పూజించడం. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు నుంచి ఆగస్టు నెల 2వ తేదీ వరకు కూడా అర్ధాష్టమ కుజదోషం ఏర్పడుతున్నటువంటి కారణం చేత కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అందరూ నా వారే అనుకున్నట్లయితే నష్టపోవడానికి అవకాశాలు కూడా కాస్త ఎక్కువగా ఉంటాయి. శారీరక, మానసిక ప్రశాంతత తగ్గుతుంది. అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. చిన్నపాటి గాయాలు అవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అలానే శత్రుబాధలు కూడా పెరగడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. కనుక అన్ని విధాలా కొంత జాగ్రత్తలు అనేటువంటివి పాటించుకుంటూ ఉంటాం అనేది కుంభరాశి వారికి అవసరం. ఓ పక్కన ఏలినాటి శని ఉంది, ఇంకో పక్కన గురుబలం తగ్గింది, మరో పక్కన ఆగస్టు 2వ తేదీ వరకు కూడా కుజుడు మీకు పూర్తి ప్రతికూలమైన ఫలితాలు ఇస్తున్నారు. కుంభరాశి వారికి దశమాధిపతి కుజుడు, అంటే వృత్తి ఉద్యోగాలకి కారకుడైనటువంటి వాడు కుజుడు. కనుక వృత్తి ఉద్యోగాల పరంగా జాగ్రత్తగా మెలగవలసినటువంటి కాలంగా ఆగస్టు 2వ తేదీ వరకు ఉండేటువంటి దాన్ని చెప్పుకోవాలి. కనుక ఎటువంటి పరిస్థితుల్లో కూడా కెరియర్లో రిస్క్ అనేటువంటిది మాత్రం ఏమాత్రం కూడా తీసుకోకండి. ఈ వారం వరకు ఉన్నటువంటి గ్రహగతి కనుక చూసుకున్నట్లయితే అలా అలా సాగిపోతోంది కుంభరాశి వారికి. లాభాలు లేవు, నష్టాలు లేవు, ఏదో తెల్లారింది, చిగురబడింది అన్నట్టుగా అలా సాగిపోతుంది ఈ వారం అంతా అని మాత్రం చెప్పుకోవచ్చు. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజు శనివారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం హనుమాన్ చాలీసాని వీలైన ఎక్కువసార్లు పాటించడం. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు కూడా కుజుడు తృతీయంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత శుభకార్యాలు ముడిపడడానికి, శుభకార్యాలు జరగడానికి అవకాశాలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. నూతనమైనటువంటి వస్త్రాభరణాలు కూడా చక్కగా కొనుగోలు చేసుకోగలుగుతారు. భూములకు సంబంధించిన అమ్మకాలు కావచ్చు, కొనుగోలు కావచ్చు, ఇవి సానుకూలపడతాయి. అలానే ఇల్లు కొనుక్కుందాం అనుకునేటువంటి వారు చేసే ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తాయని చెప్పని చెప్పుకోవచ్చు. కనుక మొత్తం మీద కుజుడి యొక్క రాశి మార్పు అనేటువంటిది మాత్రం మీనరాశి వారికి మంచిది. అయితే తృతీయంలో కుజ సంచారం ఉన్నప్పుడు అన్నదమ్ముల మధ్యలో కొంచెం తగాదాలు, విభేదాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇది ఒక్కటి మినహాయిస్తే మిగతా వాటన్నిటి కూడా చాలా మంచిది. శుభవార్తలు కూడా అందుకోగలుగుతారు. ఇంటికి కావాల్సినటువంటి అవసరాలను తీర్చగలుగుతారు. ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉంటారు. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు సోమవారం, మంగళవారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం దశరథ కృత శని స్తోత్రాన్ని పాటించడం. గురుగారు, రాశి మారుతున్న కుజుడు 12 రాశుల వారికి ఎటువంటి శుభ ఫలితాలను ఇస్తున్నాడో చాలా వివరంగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి. ఇదండి ఇవాల్టి శ్రీకరం, శుభకరం, అదృష్టం, ఆరోగ్యం, ఐశ్వర్యం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మరిన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవా మరి. నమస్కారం.